ఛానల్ టెకీ ట్రావెల్ పేజ్. సో ఈ రోజు నేను బన్నేరుఘట్ట జువలాజికల్ పార్క్ కి వెళ్తున్నాను. నేనున్న ప్లేస్ నుంచి జువలాజికల్ పార్క్ ఒక 11 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్తూ మాట్లాడుకున్నాం. మనం బన్నేరుఘట్ట జూకి వచ్చేసాం. అండ్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది. సో బైక్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకోవాలి, కార్లు అన్నీ అటు సైడ్. అండ్ మనం వన్స్ ఇక్కడ పార్క్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్కి నడిచి వెళ్తే ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ 2 వీలర్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్ ఫీ. ఇలా లోపలికి ఎంటర్ అయితే మనకి జూ సఫారీ వస్తుంది. ఫస్ట్ మనం టికెట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, దీని నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే చిన్న బోర్డ్ కనిపిస్తుంది జూ సఫారీ అని. సో ఆ వేలో అలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వచ్చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. అండ్ టికెట్స్ తీసుకోవడానికి ఇక్కడ వెండింగ్ మిషన్ ఉంటుంది. మనం ఏ వాటికి వెళ్దాం అనుకుంటున్నామో అవి సెలెక్ట్ చేసుకోవాలి. జూ సఫారీ, బటర్ఫ్లై పార్క్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ ఆర్డర్ పైన క్లిక్ చేసి మొత్తం డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ చెక్అవుట్ క్లిక్ చేయాలి. చెక్అవుట్ పై క్లిక్ చేయగానే 180 సెకండ్స్లో మన పేమెంట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇలా వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనీ మొత్తం పే చేస్తే మనకి టికెట్స్ అనేవి వస్తాయి. ఇంకా టికెట్స్ ఈ వెబ్సైట్ యూస్ చేసి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. వన్స్ టికెట్స్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇలా 2 లైన్స్ కనిపిస్తాయి. రైట్ సైడ్ జూ ఎంట్రన్స్కి అండ్ లెఫ్ట్ సైడ్ జూ సఫారీకి. సో మనం సఫారీ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి ఇలా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ అంతా సఫారీకి అంట. సో ఈ లైన్లో వెయిట్ చేసి అండ్ మనం జూ సఫారీకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనం జూ సఫారీకి టికెట్ తీసుకుంటే జూ ఎంట్రీ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. దానికి ఎవరు సెపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అయితే నాన్ ఏసీకి. ఒకవేళ ఏసీ బస్ బుక్ చేసుకుంటే మీకు బటర్ఫ్లై పార్క్ అండ్ జూ ఎంట్రీ రెండు కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటే సెపరేట్గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలామంది వెయిట్ చేస్తున్నారు. బికాజ్ మేము వీకెండ్లో వెళ్ళాము. సో చాలా అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. మా లైన్ కదులుతుంది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేము వస్తాం. అండ్ ½ an hour వెయిట్ చేసిన తర్వాత మేము మా బస్ దగ్గరికి వచ్చేసాం. ఇదే మనం వెళ్ళబోయే బస్. అండ్ నేను చూసిన పక్క అన్ని బస్సెస్కి చిన్న విండోలా ఉన్నాయి, కానీ నా దానికి మాత్రం అలా ఏమీ లేదు. ఇట్స్ ఓకే, మనం ఇలానే చూద్దాం. అండ్ పదండి మనం మీకు స్టార్ట్ అవుదాం సఫారీకి. అండ్ మనం స్టార్ట్ అయిపోయాము. బస్ స్టార్ట్ అయింది. అండ్ బస్ డ్రైవర్ కమ్ గైడ్ తనే అనుకుంటా మొత్తం అన్నీ చెప్తున్నాడు. అండ్ ఇది బటర్ఫ్లై పార్క్. మనం రిటర్న్ వచ్చినప్పుడు బటర్ఫ్లై పార్క్ కూడా చూద్దాం. నేను ఇప్పటి వరకు ఏ సఫారీకి వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ సఫారీ. సో కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. చూద్దాం పదండి. అండ్ ఇక్కడ ఫస్టే క్రొకోడైల్స్ చూపించారు. అవి ఆ రాళ్ళ పైన ఉన్నాయి. సో నేను రైట్ సైడ్లో కూర్చున్నాను కాబట్టి నాకు అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ కూడా సేమ్ చెక్కల్లా ఉన్నాయి కదా, అవన్నీ క్రొకోడైల్సే. సో చిన్నప్పుడు ఇంట్లో ఫ్రెండ్స్తో అందరూ తిట్టుకునేటప్పుడు దున్నపోతు, అడవి దున్న అనే వర్డ్స్ యూజ్ చేస్తాం కదా, అవి ఇవే దున్నపోతులు. చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఏనుగులు కనిపించాయి. ఎంత బుజ్జిగా ఉన్నాయంటే అక్కడ చిన్న బుజ్జి ఏనుగు కూడా ఉంది చూడండి. 2 ఏనుగులు మధ్యలో ఉంది కూర్చుంది.
అండ్ ఎంత బాగా తింటున్నాయి అంటే అవి చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న రివర్లా ఉంది. అండ్ అక్కడ కూడా చాలా ఏనుగులు ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ ఉంది కదా చిరుతపులి, పాపం దాన్ని బోన్లో పెట్టేశారు. నేను సఫారీ అంటే బయట తిరుగుతాయేమో అనుకున్నాను, బట్ బోన్లో పెట్టేశారు. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇది బేబీ చిరుతపులి అనమాట, చాలా చిన్నది, 6 months to 1 year ఉంటుంది. ఇది అంత హామ్ చేయదు అనుకుంటా, సో దాన్ని రోడ్ పైన వదిలేశారు. అది చూస్తే నా విండో కిందకు వచ్చి ఏదో వెతుకుతుంది. ఫస్ట్ టైం అసలు అంత దగ్గర నుంచి నేను ఎప్పుడు చూడలేదు, చాలా బాగా అనిపించింది. అది చాలాసేపు అక్కడే ఉండి లాస్ట్కి బస్ కిందకి దూరేసింది. లైన్ ఒక్కతే కూడా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని వదిలిస్తే. అండ్ లాస్ట్లో ఈ సింహం కూడా చూసేసాను నేను ఇంత దగ్గర నుంచి. ఇక్కడితో మన సఫారీ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసాం బటర్ఫ్లై పార్క్కి. ఈ బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్సే చాలా బాగుంది, మొత్తం చుట్టూ గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే రాజమౌళి సినిమాలో ఈగ. నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను, కానీ అది ఈగ కాదు, అది బటర్ఫ్లై అంట. అంత పెద్ద బటర్ఫ్లై నేను ఎప్పుడు చూడలేదు. అండ్ మీరు ఫస్ట్ టైం ఇది చూడగానే ఏమనుకున్నారో కామెంట్ చేయండి. అక్కడి నుంచి అలా ముందుకెళ్ళిన తర్వాత బటర్ఫ్లై పార్క్ అని చెప్పేసి ఇలా ఎంట్రన్స్ కనిపిస్తుంది. మనం బస్సులో నుంచి చూసాం కదా, అదే ఇది. అండ్ బటర్ఫ్లైస్ లోపలికి వెళ్ళక ముందే మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయి బయట కూడా. అండ్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ లోపలికి వచ్చిన తర్వాత అదొక డిఫరెంట్ వైబ్స్తో మొత్తం బటర్ఫ్లై అండ్ మొత్తం చెట్లతో చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడున్న చెట్లని పువ్వుల్ని టచ్ చేయడం, తెంపడం అలాంటివి ఏం చేయకూడదు. అండ్ ఈ ముక్కల మధ్యలో ఒకటి గోల్డెన్ కలర్లో ఉంది, అదే కుకూన్. చూడడానికి చాలా బాగుంది, చూసారా గోల్డెన్ కలర్లో మెరిసిపోతుంది, చాలా బాగుంది. ఇక్కడ వీడియో తీస్తుంటే ఫోన్ పైన వచ్చి బటర్ఫ్లై వాలింది, సో అందుకే ఆ రియాక్షన్. ఇక్కడ ప్యూపా నుండి బటర్ఫ్లై ఎలా వస్తుంది అని ఒక్కొక్క స్టేజ్ ఎలా ఉంటుంది అవన్నీ ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఇంకొక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్తే అక్కడ అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్, అసలు బటర్ఫ్లైస్ ఎప్పటి నుంచి భూమి పైన ఉన్నాయి అవన్నీ అక్కడ మనం చూడవచ్చు. అంతేకాదు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ని షోకేస్ చేశారు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ ఆల్సో మీకేమన్నా అనిపించిందో కామెంట్ చేయండి.